హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మగ్గం బ్లౌజెస్ పార్ట్ 3 సిరీస్లో మీకోసం మరికొన్ని బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నానండి. ఇంక వీడియోలోకి వెళ్దామా మరి. హలో అండి, మగ్గం బ్లౌజెస్ పార్ట్ 3లో మీకు ముందుగా నా పెళ్లి చీర చూపిద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు 2011లో మా పెళ్ళి అయిందండి. అప్పటికి బ్లౌజెస్కి మగ్గం వర్క్ చేయించడం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో నేను మా పెళ్ళికి చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. సో 14 ఇయర్స్ బ్యాక్ అప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఆ టైంలో ఏ వర్క్ అయితే అప్పుడు మనకి ఎక్కువ అందరూ చేయించుకుంటున్నారో ఆ టైంలో చేయించుకున్న వర్క్ మాట ఇది. సో ఇప్పుడు వాళ్ళకి ఇది ఓల్డ్ ట్రెండ్లా ఉంటుంది, ఎందుకంటే 14 ఇయర్స్ బ్యాక్ కాబట్టి. ఇది నేను నా దగ్గర ఫస్ట్ మగ్గం బ్లౌజ్ కలెక్షన్ అనే చెప్పుకోవాలి. సో మీకు ఇది కొంచెం దగ్గరగా చూపిస్తానండి. అప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా మెగా స్లీవ్స్ ఉండేవి, ఎందుకంటే ఎల్బో అనేది మా పాప ఫస్ట్ బర్త్డే టైం నుంచి మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది. మా పెళ్లి టైంలో అయితే ఇలాగ మెగా స్లీవ్స్ అంటే ఓన్లీ బార్డర్, శారీకి వచ్చే బార్డర్ మాత్రమే ఇలా పెట్టించుకునే వాళ్ళం. సో హ్యాండ్ మొత్తం కూడా నేను బార్డర్ని ఇలాగ అవుట్లైన్ హైలైట్ చేయించమన్నానండి అప్పుడు నేను. సో ఇలా మొత్తం కట్ బీడ్స్. సో అప్పటి మగ్గం వర్క్లోని అప్పుడు యూస్ చేసే మెటీరియల్ ఇంత క్వాలిఫైడ్గా ఉండేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడైతే ఇంత మంచి మెటీరియల్ యూస్ చేయట్లేదు. 14 ఇయర్స్ బ్యాక్ అయినా సరే ఈ మెటీరియల్లో షైన్ ఏం మాత్రం తగ్గలేదండి. సో అప్పటి వాళ్ళు అలా యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే ఇంత క్వాలిటీ రావట్లేదు. సో ఇది నెక్ ప్యాటర్న్ ఏమో ఫుల్గా జర్కోన్ స్టోన్స్తో పెట్టించుకున్నానండి, మొత్తం నెక్ ప్యాటర్న్ మొత్తం. ఇక్కడ వచ్చేసరికల్లా ఇలాగా జెరీ థ్రెడ్తోని ఇలా బుటీస్ చేయించుకున్నాను నేను. సో నెక్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇలాగా ఈ ప్యాటర్న్లోని మొత్తం బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా ఇలా చేయించుకున్నాను నేను. ఇది కంచిపట్టు శారీ అండి, నా పెళ్ళి కంచిపట్టు శారీ. టోటల్గా ఇది కొంచెం కాఫీ కలర్ అని చెప్పలేను, అలా అని మెరూన్ అని కూడా చెప్పకుండా రెండిటికి మిడిల్లో ఉంటుంది కలర్. పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంటుందండి ఇది, మీరు ఇలా చూడొచ్చు. 14 ఇయర్స్ బ్యాక్ శారీ. సో అప్పుడు అన్నీ కూడా ఇలా 5 ఇంచ్ బార్డర్సే వచ్చేవి. ఇదండి నా పెళ్లి చీర. నెక్స్ట్ వచ్చే కలెక్షన్ అండి నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. శారీ చాలా బరువు ఉంటుంది, చాలా హెవీ వర్క్ మాట. శారీ ఆల్ ఓవర్ ఇలాగా మొత్తం హెవీ వర్క్ వస్తుంది. ఇక్కడ ప్లీట్స్లోకి వచ్చేసరికల్లా హాఫ్ వర్క్ వస్తుంది అన్నమాట. మనకి పళ్ళు నుంచి నడుం వరకు కూడా ఫుల్ వర్క్ వచ్చేసి ప్లీట్స్ నుంచి ఇలాగా నీ లెవెల్ వరకు ఇలాగా వర్క్ వస్తుందండి, నీ లెంత్ వరకు కూడా. ఇది యాక్చువల్గా తలంబ్రాళ్ళకి ఎక్కువ యూజ్ చేసే శారీ, బట్ నేను మాత్రం ఎంగేజ్మెంట్కి ఈ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను. ఇది హాఫ్ వైట్ అంటే బిస్కెట్ కలర్ అంటారు, బీచ్ కలర్ అంటారు. హాఫ్ వైట్ ఫుల్ పట్టు శారీ అండి, కంప్లీట్ ప్యూర్ పట్టు శారీ. 14 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది. అప్పుడు ఇలాగా బార్డర్ కూడా ఇలాగ కంప్లీట్గా వర్క్ వచ్చిందండి, కంప్లీట్ వర్క్ మాట. శారీ అయితే చాలా హెవీగా ఉంటుంది, ఇప్పటికి కూడా కట్టుకున్నా కూడా ట్రెండీ శారీ అనే చెప్పుకోవాలి, చాలా బాగుంటుంది. అప్పుడు నేను నా పెళ్లి చీర ఈ బ్లౌజ్కి కూడా నేను వర్క్ చేయించుకున్నానండి. హ్యాండ్స్కి అయితే మాత్రం శారీలోని వచ్చిన బార్డర్ ఇది వాళ్ళు ఇచ్చిన వర్కే. నేను ఓన్లీ నెక్ లైన్ మాత్రమే నేను పర్సనల్గా మగ్గం వర్క్ చేయించుకున్నాను. కంప్లీట్గా ఇది స్ప్రింగ్ వర్క్ అండి, మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ వచ్చేసరికల్లా ఇలా వన్ సైడ్ ఇలాగ ఫ్లవర్ విత్ ఇలా స్టెమ్స్ లాగా ఒక వన్ సైడే చేయించుకున్నాను నేను. ఒక ఇంకో వైపు అంతా కూడా ఇలాగా మీకు ఇలాగ కుందన్స్తోని బుటీస్ పెట్టించుకున్నానండి, మీరు గమనిస్తే. ఇది కూడా ఈ ఫ్లవర్ మొత్తం కూడా స్ప్రింగ్ వర్కేనండి, కంప్లీట్గా ఫ్లవర్ మొత్తం స్ప్రింగ్ వర్క్. ఈ స్టెమ్స్ మొత్తం, ఈ క్రీపర్ మొత్తం స్ప్రింగ్ వర్కే ఉంటుంది, మీరు గమనిస్తే.
ఇదండి నా ఎంగేజ్మెంట్ శారీ. నెక్స్ట్ థర్డ్ శారీ అండి. ఇది నా దగ్గర ఉన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకా చాలా హెవీ బ్లౌజ్ అనే చెప్పుకోవాలి. మగ్గం వర్క్లో ఇంత హెవీ వర్క్ ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కూడా అనుకుంటున్నాను. ఇక ముందు చేయించుతానని అనుకుంటున్నానో లేదో ఇంకా చెప్పలేను, కానీ నా దగ్గర ఉన్న ఫస్ట్ చాలా హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ మాట ఇది. ఇది బోట్ నెక్ వచ్చిన స్టార్టింగ్లో నేను చేయించుకున్న ఫస్ట్ బోట్ నెక్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది. ఇదే నా దగ్గర ఫస్ట్ కలెక్షన్ అన్నమాట. ఆ తర్వాత చాలా బోట్ నెక్స్ నేను కుట్టించుకున్నా కూడా ఈ బోట్ నెక్కి వచ్చినంత అప్లాస్ నాకు వేరే ఏ బ్లౌజ్కి రాలేదండి. ఇది బ్యాక్ పార్ట్ చూస్తే మీరు ఇంకా టోటల్ మాట, ఇంకా బ్యాక్గ్రౌండ్ బేస్ మనకున్న క్లాత్ అయితే ఏది కనిపించదు, మొత్తం మగ్గం వర్కే దీన్ని డామినేట్ చేస్తుంది. మనకి కనిపించే క్లాత్ అంతా కూడా ఇక్కడ మాత్రమే ఇంకా క్లాత్ కనిపిస్తుంది తప్ప హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కంప్లీట్గా అన్నమాట మొత్తం చాలా హెవీ హెవీ కుందన్స్, జర్కోన్ స్టోన్స్ ఒకటి. నెక్స్ట్ ఏమో ఇందులోనే మీకు ఫ్రెంచ్ నోట్ వర్క్ కూడా కనిపిస్తుందండి. మీరు బాగా చూస్తే ఇదంతా కూడా ఫ్రెంచ్ నోట్ వర్క్ అన్నమాట మొత్తం. అసలు ఆ టైంలో మా పాప ఫస్ట్ బర్త్డే అండి 2015లోని. అప్పట్లో ఇంత హెవీ వర్క్ అయితే మాత్రం అంటే చాలా రేర్ అనే చెప్పుకోవాలి. ఈ బ్లౌజ్కి ఆ టైంలో నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అయితే మాత్రం చాలా ఇన్ని కాదండి. అసలు నా దగ్గర ఎప్పటికీ మాట ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లౌజ్ అవుతుంది. ఇది నేను చాలా మల్టీపర్పస్గా ఇంకా చాలా వేరే శారీస్ కూడా మ్యాచ్ చేసుకున్నానండి. శారీ అయితే చాలా సింపుల్ శారీ, ఉప్పాడ లంగావని శారీ మాట. ఇది మంచి పెసరి మెంతి ఎల్లో అని, మెంతి గ్రీన్ అని చెప్పలేను, కానీ మంచి ఎల్లోకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అయితే. ఇది హాఫ్ అండ్ హాఫ్. ఇందులోని మనకి లంగావని టైప్లోనే వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్లోని. లోపల కలర్ అయితే ఇదిగోండి. ఫ్రిల్స్ పార్ట్లోకి వచ్చేసరికల్లా మనకి కుచ్చిల్ పార్ట్లో ఈ బాటిల్ గ్రీన్ వస్తుంది, పళ్ళు ఏమో ఈ ఎల్లో వస్తుందండి. దీనికి నేను అప్పట్లో ఏంటంటే సపరేట్గా రా సిల్క్ క్లాత్స్ తీసుకొని అలా చేయకుండా బ్లౌజ్ అనేది సారీలో వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. బట్ అప్పటి ఉప్పాడ సారీస్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇంత మన్నికి వచ్చింది. అదే ఇప్పుడైతే మాత్రం ఎవరు కూడా సారీలో బ్లౌజెస్కి వెళ్ళటం లేదు, ఎందుకంటే అన్నీ కూడా మగ్గంకి సపోర్టబుల్గా లేవు మాట ఇప్పుడు క్లాత్స్ అయితే. అందుకని అందరూ సపరేట్గా మనం రా సిల్క్ మెటీరియల్స్ తీసుకుంటున్నాం, కానీ అప్పటి క్వాలిటీ ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడైతే మాత్రం మనం అసలు వెళ్ళే ఆ ధైర్యం అయితే చేయలేం మనం. ఇదండి నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లౌజ్ గురించి. నెక్స్ట్ బ్లౌజ్ గురించి అయితే ఇది కొంచెం ఓల్డ్ బ్లౌజ్ అనే చెప్పుకోవాలండి. ఆల్మోస్ట్ ఇది ఒక 10 years బ్యాక్ అప్పటి ట్రెండింగ్లో ఏదైతే ఉందో అప్పుడు చేయించుకున్న వర్క్ మాట ఇది. బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్స్ మొత్తం వర్క్ చేయించుకున్నానండి. ఇప్పుడు షుగర్ బీట్స్ అనేవి ఈ వర్క్ అనేది ఒక 10 years బ్యాక్ బాగా రన్నింగ్లో ఉండేదన్నమాట. సో అప్పుడు నేను ఏంటంటే ఇలాగ హ్యాండ్ అయితే మాత్రం ఫుల్ మనకి ఏంటంటే బ్లౌజ్లో ఏంటంటే హ్యాండ్ అనేది ఫుల్ వర్క్ చేయించుకుంటే బాగా ఎలివేట్ అవుతుంది. నెక్ అనేది చాలా సింపుల్గా చేయించుకున్నాను అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ హ్యాండ్ మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ చేయించుకున్నాను. హ్యాండ్ అనేది బాగా హైలైట్ అవ్వాలని చెప్పి ఇలాగా మొత్తం అంతా కూడా షుగర్ బీట్స్తోనే ఉంటుందండి. ఈ షుగర్ బీట్స్ మీరు గమనించుంటే ఏ ఒక్క కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు. సేమ్ అప్పుడు ఎంత షైన్ ఉందో ఇప్పుడు అంతే షైన్ ఉంది. ఇక్కడ కొంచెం స్ప్రింగ్ వర్క్, జర్దోసి వర్క్ చేపించాను లీవ్స్కి. ఈ క్రీపర్స్ మాత్రం మొత్తం కూడా షుగర్ బీట్సే. ఈ క్రీపర్స్ మొత్తం ఇలా చేయించానండి. నెక్ అయితే మాత్రం సింపుల్ నెక్ లైన్ ఇచ్చేసి ఇలాగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చాయన్నమాట. మొత్తం బ్యాక్ ఆల్ ఓవర్ ఇలాగా షుగర్ బీట్స్తోనే మొత్తం ఇలాగా బుటీస్ ఇప్పించానండి. ఈ బ్లౌజ్కి హైలైట్ అంటే టాజిల్స్ అండి. ఇవి హ్యాండ్ మేడ్ క్లాత్ టాజిల్స్ మాట. ఇవి మాత్రం అసలు ఆ టైంలో నా దగ్గర ఇవైతే మాత్రం మోస్ట్ ట్రెండింగ్ అనే చెప్పుకోవాలి. ఈ క్లాత్ హ్యాంగింగ్స్ అనేవి
బాగా అప్పుడు చాలామంది అండి నేను వేసుకున్న బ్లౌజెస్కి టాజిల్స్ కోసం అని సపరేట్గా మా ఫ్యామిలీలో చాలామంది అడిగేవారు. అసలు బ్లౌజ్ టాజిల్స్ ఈ ఐడియా ఎలా వచ్చింది. నిజంగా ఇవైతే మాత్రం నాకు చాలా బ్లౌజెస్కి నేను ఇలాగా క్లాత్తోనే హ్యాండ్మేడ్ టాజిల్స్ అనేవి అప్పుడు నేను చేయించుకున్నానండి, రెడీమేడ్ కాకుండా. ఇవి ఆ టైంలో అయితే మాత్రం ఇవి బాగా ట్రెండింగ్ అనిపించింది నాకు ఎందుకో. ఇంకా శారీ విషయానికి వస్తే ఇది ప్యూర్ సిల్క్ శారీ అండి. అప్పుడు 10 years బ్యాక్ శారీ అంటే ఇది వన్ ఆఫ్ ద వింటేజ్ కలెక్షన్ అనే చెప్పుకోవాలి. కాంబినేషన్ కూడా వింటేజ్ కలర్ కాంబినేషన్ అండి, ఎల్లోకి మెరూన్ కాంబినేషన్. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ మాట, చాలా బాడీ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ శారీ. అసలు మనము ఇది వేసుకొని హోల్ డే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ ఈ శారీ వేసుకొని చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది ఏంటంటే డ్రేపింగ్ కూడా మనకి ఇప్పుడంటే ప్రీ ప్లీటింగ్ అన్ని పెట్టించుకుంటున్నారు, కానీ అప్పుడు పట్టు చీరలు అంటే కొంచెం డ్రేపింగ్ చాలా అంటే బరువుగా ఉంటాయి అలా అనుకుంటాం కదా. ఈ సారీ డ్రేపింగ్ మాత్రం నిజంగా చాలా ఈజీగా మనం డ్రేపింగ్ చేసుకొని డే అంతా కూడా చాలా బాగా క్యారీ చేయొచ్చండి ఈ సారీని అయితే మాత్రం. ఇప్పుడు చూపించిపోయే బ్లౌజ్ మోస్ట్ యూనిక్ బ్లౌజ్ అండి. నా దగ్గర ఉన్న బ్లౌజ్ కలెక్షన్స్లో చాలా యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి. నేను ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్గా నేను నా ఓన్ డిజైనింగ్ అనే చెప్పుకోవాలి. నేను మొత్తం ఎలా చేయాలి ఏంటి అంతా కూడా మా టైలర్కి నేనే చెప్పుకొని చేయించుకున్నానండి. ఇది మంగళగిరి మార్కెట్లోకి వచ్చిన కొత్తలో మాట నేను తీసుకున్న మంగళగిరి, నా దగ్గర ఉన్న ఫస్ట్ మంగళగిరి శారీ అండి. స్కై బ్లూ కలర్కి రాయల్ బ్లూ బార్డర్. అది చాలా ఏంటంటే ఇప్పుడంటే కంచి బార్డర్స్, కానీ ఫస్ట్ మంగళగిరి బార్డర్ అంటే ఇలా నిజాం బార్డర్ శారీస్ మాత్రమే మార్కెట్లోకి వచ్చాయండి. ఇప్పుడు మంగళగిరిలో కూడా పెద్ద పెద్ద బార్డర్స్, కంచి బార్డర్స్ అని, కడ్డీ బార్డర్స్ అని, కానీ ఫస్ట్ మంగళగిరి అంటే మనకి గుర్తొచ్చేది ఇలాంటి నిజాం బార్డర్ మాత్రమే మాట. సో ఇప్పుడు మంగళగిరికి అందరూ పెన్ కలంకారీ బ్లౌజెస్ అనేవి పేరప్ చేసుకుంటున్నారు కదండి. అప్పటికి మార్కెట్లో ప్యూర్ పెన్ కలంకారీ అనేది ఇంకా రాలేదన్నమాట. సో నేను ఆ టచ్ ఇవ్వడానికని చెప్పి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇలాగా ఫ్యాబ్రిక్ పెయింట్ చేయించుకున్నానండి. మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఇది బోట్ నెక్ పెట్టించుకొని ఇలా బ్యాక్ జిప్ ఇచ్చుకున్నానండి. ఇలాగా గోల్డ్ లైన్ జిప్ పెట్టుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ పెట్టుకున్నాను. ఇలాగా బ్లౌజ్ బ్యాక్ ఆల్ ఓవర్ ఇలాగా మొత్తం శారీలో ఉన్న కలర్తో పాటు వేరే అంటే శారీలో లేని కలర్స్ కూడా హైలైట్ చేయించుకున్నాను. ఇలా బేబీ పింక్, ఇలాగా గోల్డ్ కలర్, ఇవన్నీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేనే మొత్తం అంటే డిజైన్తో సహా అంతా నేను చెప్పి చేయించుకున్న బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్ కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చిందండి, చాలా మంచి కామెంట్స్. అంటే నాకు చాలామంది ఈ బ్లౌజ్ గురించి మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ టైం ఈ బ్లౌజ్ చూసినప్పుడు చాలామంది ఇంప్రెస్ అయ్యారు ఈ బ్లౌజ్కి, ఎలాగా ఏంటి మొత్తం ప్రైస్ ఎంత అయింది అని. ఈ బ్లౌజ్ అయితే మాత్రం నాకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే అయింది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంటే అంత కాస్ట్ ఏమీ పడదండి, మగ్గంతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇది నాకు అయిపోయింది అన్నమాట ఈ బ్లౌజ్ అయితే మాత్రం. నా దగ్గర ఉన్న యూనిక్ బ్లౌజెస్లో ఇది ఫస్ట్ మంచి అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ యూనిక్ బ్లౌజ్ అనే చెప్పుకోవాలి. దీని గురించి అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి బ్లౌజ్ని అయితే బాగా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నాకు తెలియట్లేదు. మీకు ఇంకా బాగా చూపించాలంటే కొంచెం జూమ్ చేసి ఇంకొక వ్లాగ్లో కూడా మీకు ఇన్ డీటెయిల్గా చెప్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మహారాణులు.